సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఎంత ప్రత్యేకమో ఆ తర్వాత రాబోయే 101వ చిత్రం కూడా అంతే ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రస్తుతం తన 100వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న నాగ్ ఆ తర్వాత ఎలాంటి కథను ఎంచుకుంటారు, ఏ దర్శకుడితో చేతులు కలుపుతారు అనే చర్చలు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్లో ఓ వార్త వైరల్ అవుతోంది. బొమ్మరిల్లు వంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు భాస్కర్ నాగార్జున 101వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలున్నట్టుగా సమాచారం. భాస్కర్ ఇప్పటికే నాగార్జున కోసం ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై చర్చలు కొనసాగుతున్నాయని, కథ నచ్చితే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. సెంటిమెంట్ ను హాట్ టచ్ చేసేలా చూపించడంలో భాస్కర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బొమ్మరిల్లుతో ఆయన అందుకున్న విజయాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ దర్శకుడిగా ఆయన కథ చెప్పే శైలిపై ఇండస్ట్రీలో మంచి అభిప్రాయం అయితే ఉంది. ఇలాంటి సమయంలో నాగార్జునతో సినిమా చేసే అవకాశం వస్తే అది భాస్కర్ కెరీర్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా షూటింగ్తో పూర్తిగా బిజీగా ఉన్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే బొమ్మరిల్లు భాస్కర్ సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.